ఇశ్రాయేలుతో చెప్పము, మనస్పూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. దేవునికి ప్రతిష్టర్పణ తీసుకుని రావన్నాడు. అది మనస్సు పూర్తిగా తీసుకుని రావాలండి. ఎలా తీసుకురావాలి? మనస్సు పూర్తిగా అంటే దేవునికి ఇవ్వాలి, దేవుని సన్నిధికి ఇవ్వాలి అని మనం ఆనందంతో సంతోషంతో తీసుకున్న సన్నిధికి ఆ యొక్క కానుకలే గాని ఆ ప్రతిష్ట అర్పణలే గాని తీసుకురామని యెహోవా ఎవరికి సెలవిస్తున్నారు? మోషేకు సెలవిస్తూ ఉన్నాడు అన్నమాట. దేవునికి ఏదైనా ఒక కానుక కానీ అర్పణలు కానీ సరిగికొని ఇస్తూ ఉండేవారు ఇశ్రాయేలు. చాలా మంది సరుగుకునేవారు అన్నమాట. అంటే దేవునికి సరుగుకొనడం అనేది ఇష్టము కాదనమాట. దేవునికి ఇచ్చేది ఎందుకంటే దేవుడు ఆ రీతిగా మాట్లాడుతున్నాడంటే దేవుడు మనకి సమస్తాన్ని కూడా దేవుడే మనకి అనుగ్రహించాడు. ప్రతి ఈవి కూడా ఈ లోకములో మానవులు ఎలాగ జీవించారంటే అది దేవుని యొక్క కృప. అంటే దేవుడే మనల్ని సృష్టించకపోతే, దేవుడే తన రూపంలో మనల్ని తీసుకోకపోతే, దేవుడే మనకు ఆయువు లేకపోతే ఆయుష్ ఆరోగ్యం ఇవ్వకపోతే ఈ భూమి మీద మనము నివసించే వాళ్ళం కాదు. ఆ రీతిలో మన దేవుడు ఏర్పాటు చేసుకుని తన బిడ్డలతో అంటున్నాడు, ఎవరైనా దేవుని సన్నిధికి ఇవ్వాలంటే మనస్పూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవాలి. అంటే బలవంతము లేక నీవిచ్చేది దేవునికి ఏ అర్పణైనా కూడా నీ సొంతంగా నేను దేవునికి ఇవ్వాలని ఆనందంతో సంతోషంతో అది ఇమ్మని యెహోవా మోషేకు సెలవిస్తూ ఉన్నాడు. మోషేతో చెప్తున్నాడు, మోషే ఇశ్రాయేలు నుంచి నువ్వు తీసుకునే అర్పణలన్నీ కూడా మనస్సు పూర్తిగా వారి ఇవ్వాలి. మనం వారిని ఇబ్బంది పెట్టి వారిని కష్టపెట్టి లేకపోతే వారిని బలవంతము చేసి తీసుకోకూడదని మోషేతో యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. అలాగే అంటున్నారు కదా, అక్కడ ఇంకేమంటున్నారంటే ప్రతి మనిషి వద్ద తీసుకొనవలెను, మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏమనగా బంగారం, వెండి, ఇత్తడి, నీల, దోమ, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేలు తోళ్ళు, సముద్రపు వస్త్రములు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యమును, ధూపమునకు సుగంధ అంబరం. ఇవన్నీ కూడా ప్రత్యక్ష మందిరములో లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రత్యక్ష మందిరాన్ని ఆ గుడారాన్ని ఏర్పాటు చేస్తానికి కావలసిన పరికరాలు ఇవన్నీ కూడా ఏంటంటే వెండి, ఇత్తడి, నీల, దోమ, రక్త వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు. ఆ ప్రత్యక్ష మందిరము ఆ ప్రత్యక్ష గుడారానికి పైన ఇవన్నీ కూడా అలంకరిస్తూ ఉండేవారు. ఏంటంటే నీల, దోమ, రక్త వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు. ఆ యొక్క మందసము లేకపోతే ఆ ప్రత్యక్ష గుడారం పైన ఈ యొక్క మేక వెంట్రుకలే గాని లేకపోతే ఈ యొక్క పొట్టేళ్ళు తోళ్లే గాని యొక్క సముద్ర వృక్షములు అంటే వాటి యొక్క శరీరంతో ఆ యొక్క గుడారాన్ని తీసుకురు అలంకరించారు. ఎంతో సౌందర్యంగా ఎంతో ఆ యొక్క చూడ ముచ్చటైన ఆ యొక్క ప్రత్యక్ష గుడారము ఇశ్రాయేలును దాన్ని దేవుడు ఏ రీతిగా మోసేకి ఇచ్చి అది నిర్మించమన్నాడు ఆ రీతిగా మోసేకి వాటికి కావలసిన ప్రతి ఒక్క అవసరతను కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే ప్రజల్లో నుంచే దేవుడు వారి ద్వారా తీసుకున్నారంటే వారితో కట్టించడానికి కాదు కానీ మోసే ఆ యొక్క పరిశుద్ధ ఆ యొక్క మందసము లేకపోతే పరిశుద్ధ ఆ యొక్క సన్నిధిని దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగానికి కడతానికి దాన్ని ఏర్పాటు చేశాడు. దాని యొక్క ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఎవరికి అప్పచెప్పాడండి? లేవి వంశానికి అప్పచెప్పాడు అనమాట. అంటే అందరికీ ఇవ్వలేదు, అక్కడ ఒక ప్రత్యేకమైన వారిని ఏర్పాటు చేశారు. లేవి వంశానికి, మోషే వంశానికి, అహరోను వంశానికి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క పనులు, ఆ యొక్క బాధ్యతలు, ఆ యొక్క కట్టడలు, ఆ యొక్క విధులు వారికి నిర్వర్తించి వాటిని క్రమం వాటి యొక్క లైన్గా వారు చేసుకుంటా రావాలన్నమాట. ఎవరు పడితే వారి ప్రత్యక్ష గుడారాలకి ఎంట్రెన్స్ అవ్వకూడదు. అక్కడ ఏమేమి ఉంటాయంటే ప్రత్యక్ష గుడారంలో ఆవరణం ఉంటుంది, అతి పరిశుద్ధ
పరిశుద్ధ స్థలం ఉంటుంది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. 3 స్టెప్పులుగా ఉంటుంది అన్నమాట ఆ యొక్క పరిశుద్ధ మందిరము. ఎలా ఉంటుంది? మొదట ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలము. ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి ఎవరూ కూడా వెళ్ళటానికి వీలు లేదు. ఎందుకంటే యాజకులకు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలో ఉండి ఈ యొక్క ప్రజలు తీసుకొచ్చిన ఆ అర్పణలే కానీ ఆ బలులు కానీ అక్కడ వారు సమర్పించాలి. పాప పరిహార్థ నిమిత్తం వారు అక్కడ దేవునికి అర్పిస్తూ ఉంటారన్నమాట. అందుకే ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఇక్కడ అంటున్నాడు తుమ్మకర్ర, సముద్రపత్రము తుమ్మకర్రయు ప్రదీపముకు తైలం, అభిషేక తైలం. ప్రదీపం అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ దీప వృక్షానికి, అంటే అక్కడ వెలుగుతూ ఉండే ఆ దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండేదన్నమాట. అందులో నూనె కొరకు ఏమి తేమన్నారంటే అక్కడ ప్రదీపమునకు తైలము, అభిషేక తైలము అంటే అభిషేకించడానికి తైలము, పరిమళ ద్రవ్యములు, ధూపమునకు సుగంధ సంభారమును, లేత బచ్చలు, ఎప్పుదునకు పతకమునకు చెక్కు రత్నము. అంటే ఎప్పుడు ధరించుకుని యాజకులు సేవ చేస్తూ ఉండేవారు. దట్టి గట్టిగా ఎప్పుడు ధరించుకుని వారక యాజకులు అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన వస్త్రము వారికి దేవుడు ఇచ్చాడనమాట. ఆ యొక్క దేవుని యొక్క ఏంటంటే ఆ యొక్క కొలతల ప్రకారం ఆ యాజకులు ఏమి వస్త్రాలు వేసుకోవాలి, యాజకులు ఎలా జీవించాలి, యాజకుల యొక్క ప్రవర్తన ఏంటి, ఆ పరిశుద్ధ మందిరములో దేవునికి ధూపం వేసేవారు, దేవునికి బలి అర్పించేవారు, దేవుని సన్నిధిలో దేవునికి అర్పించి ఆ యొక్క హోమ ఆ యొక్క అర్పణ